ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ లో బిగ్ అప్డేట్ కి సంబంధించి సిట్ విచారణలో వెలుగులోకి కీలక విషయాలు వస్తున్నాయి. డబ్బులు పంచుకునేందుకు 7 ప్రాంతాల్లో డెన్లు ఏర్పాటు చేసినట్టు సిట్ తన రిపోర్ట్లో పేర్కొంది. ఇటు తెలంగాణలో 6, ఏపీలో 1 ప్రాంతంలో డెన్ ఏర్పాటు చేసినట్టుగా చెప్పుకొచ్చింది సిట్. మరి ముఖ్యంగా నిర్మితి ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్ బంజారా హిల్స్, అలాగే ఇటు ఫిల్మ్నగర్లో శ్రీనివాసం అపార్ట్మెంట్, దాంతోపాటు జూబ్లీ హిల్స్లోని ఉమా హిల్ క్రస్ట్ అపార్ట్మెంట్, దాంతోపాటు హైదర్గూడలో నలంద్ నగర్లో పడాల్స్ హౌస్, దాంతోపాటు నార్సింగ్లోని ఎన్సీసీ అర్బన్ 1 అపార్ట్మెంట్, ఇక దాంతోపాటు నానక్రామ్గూడలోని O2 స్క్వేర్ అపార్ట్మెంట్లతో సహా ఇది తెలంగాణకు సముచిక. ఆంధ్రప్రదేశ్కి చూసుకుంటే గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్, ఇలా మొత్తం 7 లొకేషన్స్లో 7 డెన్లను ఏర్పాటు చేసి అక్కడి నుంచి ఇన్ఫాక్ట్ ఆ లొకేషన్స్లో డబ్బులు దాచడం, అక్కడి నుంచి సరఫరా చేయడం. ఇది మీరు చూడొచ్చు. అక్కడ హైలైట్ చేసిన సందర్భం కూడా డేట్ అండ్ టైమ్ అండ్ ప్లేస్ ఆఫ్ అరెస్ట్ అండ్ ఆ డీటెయిల్ ఆ ఇన్ఫర్మేషన్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. మరి ముఖ్యంగా సిట్ తన రిపోర్ట్లో పేర్కొన్న సందర్భం మిథున్ రెడ్డికి సంబంధించి మీరు చూస్తున్నారు అక్కడ. సో ఈ నేపథ్యంలో 3,500 కోట్లతో దేశంలో అతిపెద్ద లిక్కర్ స్కామ్గా ఏపీ లిక్కర్ స్కామ్ నిలిచిందంటే ఆలోచన చేసుకోవచ్చు. నెలకు 60 కోట్ల రూపాయల చొప్పున లంచాలు, కమిషన్లు, వాటాలు వెళ్ళినట్టుగా తెలుస్తోంది.